హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేఫీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవతారం చూసి భయపడకండి. ఇప్పుడే పనంతా ఫినిష్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఫ్రెష్ అవ్వబోతున్నాను అనమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళబోతున్నాను అండ్ దట్టు మా వారికి యాక్చువల్గా పని ఉంది, మా వారి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో దానికోసమని ఫటాఫట్ రెడీ అయిపోతున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అవుటింగ్ ప్లాన్ అనుకోండి. అటు అఫీషియల్ ఇటు అన్అఫీషియల్ అటు డేట్ ఇట్లా అన్ని రకాలుగా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అనుకోవచ్చు, ఎందుకంటే అన్ని రకాలగా వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోతా. కొత్తగా ఏవైతే తీసుకున్నామో అవే వేసుకోవాలనిపిస్తుంది సార్. సో కొత్త డ్రెస్ తీసుకున్నా. ఏం తీసుకున్నాను చూపిస్తా ఉండండి. సో జీన్స్ అండ్ టీ షర్ట్ వేసుకుందాం అనుకున్నా. టీ షర్ట్ లా కాకుండా ఇది మొన్న తీసుకున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఇది ఇట్లాగా నిట్టెడ్ టాప్ లా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఇలా లేస్ తోటి అల్లినట్టుగా ఉంటుంది టాప్. ఇలాంటి టాప్స్ నాకు భలే ఇష్టం, బాగుంటాయి. ఎస్పెషల్లీ సమ్మర్ లో ఇంకా హాయిగా ఉంటాయి అనమాట. ఇదంతా మొత్తం ఫుల్ డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ అంతా ఇలా చిన్న హ్యాండ్స్ తోటి అండ్ ఇలాగా రౌండ్ నెక్ తోటి వచ్చింది. బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం అంతా ఇదే డిజైన్ ఉంటుంది. సో ఈ టాప్ వేసుకుందాం అనుకున్నాను. కొత్తది కదా, కొత్త మోజులు ఫస్ట్ ఇది వేసేసుకుందామని ఇది వేసుకుంటున్నా. దీనికి ఏంటంటే ఇలా బ్లూ జీన్స్ తో పేర్ చేద్దామని నేను అనుకున్నాను. బ్లాక్ అండ్ బ్లూ జీన్స్ బాగానే ఉంటుంది కదా అని. బట్ తర్వాత అనిపించింది బ్లూ కన్నా కూడా ఇట్లా గ్రే అయితే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. సో ఐ షిఫ్టెడ్ టు గ్రే. ఇప్పుడే చూస్తున్నా ఈ రెండిట్లో ఏ జీన్స్ బాగుందా అని చెప్పి. బ్లూ గ్రే బ్లూ గ్రే బ్లూ గ్రే ఆక్ పాక్ కరే పాక్ అని వేసుకుంటే నాకు చూడడానికి ఇదే బాగుంది. సో లెట్స్ పేర్ దిస్ గ్రే ప్యాంట్. సో ఇది వేసుకుందాం, ఇది వదిలేండి. ఇంకా నేను రెడీ అయిపోయాను. యాక్చువల్గా రెడీ అయ్యేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ టైం అయిపోతుందని హడావిడిగా ఫాస్ట్గా రెడీ అయిపోయాను అనమాట. అఫ్కోర్స్ ప్యాంటు షర్టే కాబట్టి ఎక్కువ టైం పట్టందండి కంపేర్ టు శారీ. అండ్ మేకప్ కూడా కొద్దిగా లైట్ మేకప్ వేసాను, ఎందుకంటే డే టైంలో బయటకు వెళ్తున్నాం కాబట్టి సన్ స్క్రీన్లు ఇవన్నీ అప్లై చేసుకోవాలి. అండ్ దట్టు నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నాను అనమాట. అంటే నేను నా కారు బైక్లోనో కాకుండా మెట్రో ఎక్కి వెళ్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాల్సింది మియాపూర్ దగ్గరికి అనమాట. సో మియాపూర్ దగ్గరికి బై రోడ్ వెళ్ళడం కన్నా మెట్రోలో వెళ్ళడం చాలా చాలా ఉత్తమము. బై రోడ్లో అయితే ఈజీగా 1.5 hours 2 hours పట్టేస్తుంది ట్రాఫిక్ని బట్టి. అదే మెట్రోలో అయితే 40 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్ హబ్సిగూడలో ఎక్కేసా మియాపూర్లో దిగాలి కదా. అండ్ ఐ లవ్ టు ట్రావెల్ ఇన్ మెట్రో నాకు చాలా సేఫ్ అండ్ ఫాస్ట్ అని అనిపిస్తుంది. అసలే మనకు టైం ఎప్పుడు పరిగెడతా ఉంటుంది. సో అందుకని నాకు ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఎప్పుడు మెట్రోలో వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా. సో ఇక్కడ అమీర్పేట్ వచ్చేసి మెట్రో మారాలి కదా మియాపూర్కి. హైటెక్ సిటీకి అయితే డైరెక్ట్ ఉంటుంది, కానీ మియాపూర్కి అయితే మారాలి మేము అమీర్పేట్లో. సో అక్కడ చేంజ్ ఓవర్ దగ్గర ఆగి మెట్రో ఎక్కేసి మియాపూర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ తీసుకొని డెస్టినేషన్కి వెళ్ళానమాట. అంటే ఎక్కడైతే ఆఫీస్కి నన్ను రమ్మన్నారో ఆ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందండి, మనం వెయిటింగ్, వాళ్ళు మీటింగ్, ఇదే పని. సో నేను ఇంకా అక్కడే రిసెప్షన్లో కూర్చొని అక్కడ ఏ న్యూస్ పేపర్లు అవి ఇవి తిరిగేస్తూ ఉన్నాను. అంటే మనం చెప్పిన టైం కన్నా ముందే వెళ్ళిపోతాం కదా, అలాగే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే దూరం కదా, సో లేట్ అయితే ఉన్న టైం కాస్త అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేయాలి, ఇట్లాంటి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పనులు ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని నా సైడ్ నుంచి లేట్ ఉండకూడదు అని చెప్పి ఇంకా నేను చెప్పిన టైం కల్లా అక్కడ ఉన్నాను. బట్ మీటింగ్ చెప్పిన టైంకి అయిపోదు కదా. సో దే ఆర్ స్టిల్ ఇన్ మీటింగ్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఇన్ ద రిసెప్షన్. అక్కడ ఉన్న న్యూస్ పేపర్లు అన్నీ తిరిగేస్తున్నాను అనమాట. ఇలా ఎక్కడైనా ఆఫీసులకి వెళ్ళినప్పుడు కార్పొరేట్ ఆఫీసులకి అలాగా నేను వర్క్ చేసే అప్పుడు రోజులు గుర్తొస్తూ ఉంటాయి అనమాట. మా ఆఫీస్ ఇలాగే ఉండేది కదా, అప్పట్లో ఇలాగ రోజు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి వచ్చేవాళ్ళం కదా అని అప్పట్లో బుట్టో రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ అప్పటికి ఇప్పటికీ కూడా చాలా మారిపోయినాయిలేండి. ఇప్పుడు ఇంకా చాలా అప్గ్రేడ్ అయినాయి అని చెప్పొచ్చు ఆఫీసులు అన్నీను. ఇంకా సరే చాలాసేపటి నుంచి కూర్చున్నానే, ఇంకా వాళ్ళు కాఫీ తాగుతారా టీ తాగుతారా అలా అనగానే సరే కాఫీ అని అన్నా అనమాట. కొద్దిసేపు ఏదో ఒకటి తాగుదాం టైం పాస్ చేద్దాము అని చెప్పి. ఆ కాఫీ ఎలా ఉంటుందో తెలుసు కదండి, కాఫీ మెషిన్లోనే ఇస్తారు కదా, మనం ఇంట్లో చేసుకున్నట్టు అస్సలు ఉండదు. నాకు తెలుసు ఆల్రెడీ, బట్ ఏదో టైం పాస్ చేయాలి కదా అని చెప్పి సరే అని కాఫీ తీసుకున్నాను అనమాట. అది అస్సలు బాగాలేదు. అంటే ఒక టైప్ ఆఫ్ క్రీమీగా ఉంటుంది కదా, ఒక మొత్తం నొరగగా అలాగా కొంచెం చేదుగా అలాగా ఎలాగో ఉంది. బట్ స్టిల్ ఓకే తీసుకున్నాం కదా అని ఇంకా సిప్ చేస్తూ కష్టపడి అలాగే ఏదో టైం కిల్ చేయడానికి అలా చేస్తూ ఉన్నా. అఫ్ కోర్స్ కొద్దిసేపు అక్కడ పేపర్ చదివా, కొద్దిసేపు వీడియోస్ ఏంటి అంటే కొన్ని వీడియోస్ అయిపోయినాయి, అవి డిలీట్ చేసుకోవడం, ఇలాగ మన పనులు మనకు ఉంటాయి కదా, అట్లాంటివి ఏవో కొన్ని చేసుకుంటూ కూర్చున్నా అనమాట. ఇంకా మొత్తానికి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత ఆయన మీటింగ్ అయిపోయింది. ఇంకా సరే వెళ్దాం పదా అని చెప్పేసి బయలుదేరాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మేమిద్దరము. అండ్ టైం ఉంది కాబట్టి మేము అనుకున్నాం ఓకే లెట్స్ గో టు ఎ మూవీ అని అనుకున్నాం అనమాట.
సో అక్కడి నుంచి మేము వచ్చేసాం మూవీకి. అసలు ఫస్ట్ నా ఫుల్ లుక్ ఎలా ఉందో చూపించలేదు కదా, ఇదిగోండి నా ఫుల్ లుక్ ఇలా ఉంది. అంటే ఎవరో ఒకరు తీయాలి కదా, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయినప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, సో అందుకని ఇప్పుడు మా వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ తీయించుకుంటున్నాను. సో ఇది టాప్ అండ్ ప్యాంట్, దానికి ఒక చిన్న బ్యాగ్ వేసుకొని షూస్ వేసుకొని ఇలా వచ్చా అనమాట. చాలా బాగా నచ్చింది, మా వారికి కూడా టాప్ చాలా బాగుంది అని అన్నారు. సో నాకు కూడా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ ఈ టాప్ కానీ మీరు ట్రై చేయాలి అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి బ్లాక్ అంటే ఇష్టం అని బ్లాకే తీసుకున్నాం అన్నమాట. అండ్ మూవీ అనగానే మాకు సూట్ అయిన టైంలో, అంటే ఆ టైంలోనే మాకు కుదురుతుంది కదా, సో అలా టైం స్లాట్ కుదిరిన టైంలో ఏంటంటే మ్యాడ్ స్క్వేర్ మూవీ ఉంది. సో దానికే వచ్చేసాం అనమాట. ఇది జీపీఆర్ అని చెప్పి మనకి మియాపూర్లోనే ఉంది ఈ మల్టీప్లెక్స్. కిందేవో రెస్టారెంట్ అలా ఉన్నాయి, పైన ఇలాగా స్క్రీన్స్ ఉన్నాయి అనమాట మల్టీప్లెక్స్ లాగా. సో అక్కడికి వచ్చేసాం. ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. బట్ స్టిల్ మాకు కుదిరేది ఇప్పుడే కదా, ఏది ఆ టైంకి ఏది కుదిరితే ఆ మూవీకి వెళ్దాము, చాలా రోజులు అయింది మూవీకి వెళ్ళి అని అనిపించి వచ్చాం అనమాట. పైగా మ్యాడ్ కొంచెం కామెడీగానే ఉంటుంది కదా, సో మ్యాడ్ స్క్వేర్ కూడా కామెడీగానే ఉండొచ్చు అని అనుకున్నాము. ఆబ్వియస్లీ పిల్లల్ని కూడా తీసుకురాలేదు కాబట్టి మేమిద్దరమే వచ్చాము. సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేసినా చేయకపోయినా ఇంటర్వెల్లో ఖచ్చితంగా పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ ఉండాల్సిందే అనమాట. విడిగా ఎప్పుడు కూల్ డ్రింకులు తాగాం, కానీ సినిమాకి వెళ్తే థియేటర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూల్ డ్రింక్ తాగుతాము. ఏంటో అదొక పిచ్చి ఉంటుంది కదా, ఎప్పుడో ఒకసారే కదా వెళ్ళేది అని చెప్పి ఆ సినిమాకి వెళ్తే ఈ రెండు మాత్రం చేసి రావాలి. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రైస్ అని, నాచోస్ అని, అవని ఇవని చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఐ డోంట్ నో వై ఐ ఆల్వేస్ ప్రిఫర్ పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్. పిల్లలు కూడా వస్తే వాళ్ళు ఇంకేమన్నా ఫ్రైస్ అట్లా అడగడం అట్లా ఉంటుంది. ఇదివరకు అయితే ఓన్లీ సమోసాలు ఉండేవి. మొత్తానికి మూవీ అయిపోయింది కరెక్ట్గా, ఇంకా బయటకు కూడా వచ్చేసాం. ఇదిగోండి ఇదే మాల్ జీపీఆర్ అని చెప్పి, ఇదే మల్టీప్లెక్స్ అనమాట. సో మూవీ అయితే బాగానే ఎంజాయ్ చేసాం. అంటే కామెడీ మూవీ కదా, సో నాకు బాగానే నచ్చింది. ఇంకా కట్ చేస్తే ఇంటికి రాగానే మనకు ఫస్ట్ ఏముంటుందంటే డిన్నర్ ప్రిపరేషన్లే ఉంటాయి కదా. మేము వచ్చేటప్పుడు బై రోడ్ వచ్చాము, అదే బై మిస్టేక్ అయిపోయింది అనమాట. బై రోడ్ ట్రాఫిక్ ఎంత ఉంటుందో తెలుసు కదండి. ఇంకా మియాపూర్ నుంచి మేము హబ్సీ కూడా వచ్చేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. మూవీ 4:30కి అట్లా 5కి అట్లా అయిపోయింది మూవీ. అయిపోయినా సరే మేము ఇంటికి వచ్చేసరికి 6:45 అయింది. అంతసేపు పట్టింది, 6:45 అట్లా అయిందనమాట టైం. ఇంకా 7:30 కల్లా మా డిన్నర్ టైం కదా, సో ఇంకా అప్పుడు చపాతీ పిండి కలిపి అది నాని మళ్ళీ అందరికి చపాతీలు చేసే అంత టైం లేదు. అండ్ మనకి వేరే పనులు ఉన్నాయి అని చెప్పి ఇంక ఈరోజు అందరికీ రైసే పెట్టేస్తా అని చెప్పి డిన్నర్కి అయితే రైస్ పెట్టేస్తున్నాను. రోజు మోస్ట్లీ చపాతీలు తింటాము, బట్ ఇట్లాగా టైం లేనప్పుడు అలాగే ఏంటంటే అన్నం తినేస్తాం అనమాట. ఎలాగో పొద్దున్న వండిన కూరలే అవన్నీ ఉంటాయి కదా, సో అవి వేసుకుని మళ్ళీ అన్నం తినేస్తాం అందరము. యాక్చువల్లీ సమ్మర్లో చాలా మంది రాత్రిపూట చపాతీలు తింటే వేడి చేస్తుంది అని అంటారు, బట్ మాకు ఎందుకు అలవాటు అయిపోయినట్టుంది చపాతీలు. సో గ్రెయిన్స్ కూడా చేంజ్ చేసినట్టు ఉంటుంది కదా, మధ్యాహ్నం రైస్ రాత్రికి వీట్ అట్లా అని చెప్పి ఇంకా అలాగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. టైం కుదిరినప్పుడు ఇలాగా మేము ఇట్లా రైసే వండేస్తూ ఉంటాం అనమాట. సో రైట్ నా ఇప్పుడు వెళ్తున్నా సూపర్ మార్కెట్కి. కొన్ని పల్లీలు సర్ఫ్ అయ్యి అయిపోయినాయి. సరే ఇంక ఫస్ట్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చేద్దామని వెళ్దాం. అన్నం పెట్టేసా కదా, చపాతీ పని లేదు కదా, అందుకని ఇంకా రైసే కాబట్టి సూపర్ మార్కెట్కి వచ్చేసాను కావాల్సినవి తీసుకుందాము అని చెప్పి. ఎందుకంటే ఆ లిక్విడ్ కూడా అయిపోయింది అన్నమాట, బట్టలు వాషింగ్ అది వేయాలి. ఇంకా ఎవ్రీడే పిల్లలు యూనిఫామ్లు అవి ఇవి అన్నీ ఉంటూనే ఉంటాయి కదా, సరే ఇప్పుడే తెచ్చేసుకుందాం అని తీసుకున్నా. అండ్ అలాగే రాత్రిపూట మామయ్య గారు అన్నం తినారనమాట, సో నా కోసం ఇడ్లీ తీసుకురా అని అన్నారు. సో అందుకని మామయ్య గారికి కూడా ఇడ్లీ తీసుకుని వెళ్దాము అని చెప్పి కావాల్సిన సామాన్లు తీసుకొని ఇడ్లీ తీసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళా. కరెక్ట్గా మనం ఎప్పుడైతే టైం లేదు అనుకుంటాం అప్పుడే డిలే అవుద్ది. ఇడ్లీ బండి దగ్గర కూడా ఇడ్లీ చాలా డిలే అయింది. సో ఫైనల్గా మావయ్య గారికి ఇడ్లీ పెట్టేసి పిల్లలకి అన్నం తినమని చెప్పి ఇంకే వచ్చా. ఫైనల్గా ఇప్పుడు టైం దొరికింది మూవీ ఎలా అనిపించిందో నా రివ్యూ చెప్పడానికి. సో మూవీ అయితే వన్ టైం వాచ్ ఒకసారి అయితే చూడొచ్చు. సీరియస్ మూవీస్ అట్లా కాకుండా స్టోరీ ఓరియంటెడ్ సంథింగ్ అట్లా కాకుండా ఒక కామెడీ మూవీ టైప్లో అనమాట. అక్కడక్కడ కొన్ని జోక్స్ బాగానే క్రాక్ అయినాయి, కొన్ని ఓవర్ ద బోర్డ్ వెళ్ళినాయి. అంటే కొంచెం ఎక్కువ డబల్ మీనింగ్ ఉన్నట్టుగా కానీ లేకపోతే కొంచెం ఎక్కువ అబ్యూసివ్ ఉన్నట్టుగా కానీ అట్లాగా అనిపించింది. బట్ ఓకే, పాటలు కూడా నాకు అంటే
ఓకేష్ అనిపించింది, చూడడానికి అంత కంఫర్టబుల్గా లేవు. అంటే పిల్లల్ని మాత్రం అసలు తీసుకొని వెళ్ళకండి. అఫ్ కోర్స్ అది UA 16+ అనమాట. సో పిల్లల్ని అయితే అసలు తీసుకొని వెళ్ళొద్దు. ఓవరాల్గా మూవీ అయితే పర్వాలేదు, 1 టైం వాచ్ బాగానే ఉంది. మరీ హెడేక్ వచ్చేసింది బాబో ఏం సినిమారా బాబో అన్నట్టుగా ఏమనిపించలేదు. కంప్లీట్గా మూవీలోనే హీరోయిన్ లేదనమాట, ఓన్లీ అందరూ హీరోలు అన్నట్టుగానే ఉంది. కామెడీ మూవీ కదా, హీరోయిన్ ఒక అలా ఏమీ లేదు. ఆ గ్లామర్ కోసం ఐటమ్ సాంగ్స్ని ఒక గ్లామర్ కోసం ఒక గర్ల్ని అలాగా పెట్టడం జరిగింది అంతే తప్ప యాజ్ సచ్గా హీరోయిన్ అంటూ ఎవరు లేరు ఈ మూవీలో. బాగానే ఉంది, కామెడీ అండ్ స్టోరీ మిక్స్ చేసినట్టుగా ఫన్నీగా అలాగా మిక్స్ చేసినట్టుగా అలా లాక్కొచ్చారు. సో కొంచెం కన్ఫ్యూజింగ్ అనమాట, అంటే ఫ్రెండ్స్ వల్ల నష్టాలా ఫ్రెండ్స్ వల్ల లాభాలా అన్నట్టుగా మిక్సింగ్ మ్యాచ్గా అలా తీసుకొచ్చి మా మూవీని అయితే ఎండ్ చేశారు. అండ్ ఎండ్ చేసేటప్పుడు మళ్ళీ మ్యాడ్ క్యూబ్ అని కూడా పెట్టారు. ఇది మ్యాడ్ స్క్వేర్ కదా, సో మ్యాడ్ క్యూబ్ అని కూడా పెట్టారన్నమాట. అంటే మళ్ళీ దీన్ని సిరీస్ ఇంకోటి సీక్వెల్ రాబోతుంది అనుకుంటా. మధ్యలో అలాగే కొంచెం డైరెక్టర్ అనుదీప్ గారు కూడా కనిపించారు. అప్పుడు ఎక్కువ అరిచారు జనాలు థియేటర్లో, ఇంకెవరు ఎంట్రీకి ఇంకెవరు కనిపించినప్పుడు అరవలేదు, కానీ అప్పుడు కొంచెం అరిచారు. అండ్ మేబీ అంటే నార్మల్ థియేటర్లో వెళ్తే కొంచెం అరుపులు గోళ్ళు ఇలాంటివి ఎక్కువ ఉంటాయేమో, కొంచెం మల్టీప్లెక్స్లో వెళ్తే ఏంటంటే మరి అంత అలా ఎక్కువ అరవరు కదా. కామెడీ వచ్చినప్పుడు మాత్రం అందరు నవ్వారు, అందరు నవ్వులు అయితే బాగానే అనిపించినాయి, జోక్స్ అయ్యి వచ్చినప్పుడు. ఫన్నీ మూవీ కాబట్టి ఒక 3 hours అయితే మనం అన్ని మర్చిపోయి జనరల్గా మూవీ చూస్తున్నాము అని అంటే దట్స్ ద యాక్చువల్ థింగ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ కదా. ఆ 3 గంటలు 2:30 ఆ టైం అయితే మనం వేరే విషయాలు ఏమీ ఆలోచించకుండా మూవీలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం. అందుకే జనరల్గా మూవీ థియేటర్కి వెళ్ళేది. ఇంట్లో కూడా చూసుకోవచ్చు మనం, కాకపోతే ఇంట్లో ఏంటంటే మళ్ళీ ఏదో ఒక పని ఆ పని ఈ పని మళ్ళీ ఇట్లా ఏదో ఒక డీవియేషన్స్ ఉంటాయి, ఏదో ఒక డిస్టర్బెన్స్లు అలా ఉంటాయి. బట్ థియేటర్కి వెళ్తే ఏంటంటే మనం ఆ మూవీని మాత్రమే చూస్తాం కాబట్టి కొంచెం చూడబుల్ మూవీ అయితే బెటర్ అనిపిస్తుంది అన్నమాట. డబ్బులు ఖర్చు పెట్టి మరీ వెళ్ళి తలకాయ నొప్పి తెచ్చుకోవాలని అనుకోము కదా. మేము మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉంటాం, చాలా తక్కువ మేము మూవీస్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడడం. వచ్చిన ప్రతి మూవీ చూస్తాము, కాకపోతే OTTలో చూస్తాం అనమాట. ఇంట్లో సూపర్ హిట్ బాగుంది మూవీ అని అనుకుంటేనే థియేటర్కి వెళ్తాం అనమాట. అండ్ లాస్ట్ మూవీ వాజ్ దేవర. అది కూడా ఏంటంటే చాలా రోజులైంది థియేటర్కి వెళ్ళి అని చెప్పి పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళాం. అది కూడా సంధ్యా థియేటర్లో చూద్దాము అని చెప్పి అక్కడికక్కడికో వెళ్ళి చూసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు కూడా అలాగే చాలా రోజులైంది కదా థియేటర్కి వెళ్ళి, సరే ఓకే వై నాట్ వి వాచ్ దిస్ మూవీ అని అనుకొని అలా వెళ్ళి చూసేసి వచ్చేసాం అనమాట. యాక్చువల్గా వెళ్ళింది పని మీద, బట్ మూవీ ప్లాన్ కూడా అయ్యింది. సో అట్లా చూసేసి వచ్చేసాము, బాగానే అనిపించింది. ఓవరాల్గా అదండి మూవీ అయితే. ఓకే కొద్దిసేపు నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కొన్ని జోక్స్కి. ఓవరాల్గా ఒక 2 hours అనుకుంటా అంతే మూవీ, చిన్న మూవీ 2-15 minutesలో అయిపోయినట్టుంది. సో చూసేసాము వచ్చేసాము, 1 time వాచ్. మరి థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ అంతా చూడాల్సిన మూవీ అయితే కాదు, జస్ట్ చాలా రోజులు అయింది టైం పాస్ అట్లా అని అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. లేకపోతే కొన్ని రోజులు అయితే నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఎందుకంటే అక్కడ పార్ట్నరింగ్ విత్ నెట్ఫ్లిక్స్ అని వచ్చింది. సో కొద్ది రోజులు ఏ మూవీ అయినా OTTలో వస్తుంది కాబట్టి అప్పుడైనా చూడొచ్చు. ఇంట్లో చూసేటప్పుడు అయితే ఏంటంటే కొంచెం రిమోట్ మన చేతిలో ఉంటుంది, సో ఎక్కడ ఫార్వర్డ్ చేయొచ్చు ఏం చేయొచ్చు ఇవి చూసుకొని మనము పిల్లలతో కలిసి చూడొచ్చు కాబట్టి సో ఇంట్లో చూసుకోవడం బెటర్ ఇట్లాంటి మూవీస్ అనమాట. అది ఓవరాల్గా మూవీ గురించి అయితే. నేనైతే మూవీ ఎంజాయ్ చేసిన దానికన్నా ఐ జస్ట్ ఎంజాయ్డ్ దిస్ అవుటింగ్ అనమాట. చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్ళి మూవీ చూడడం, మా వారితో అలా తిరిగేసి రావడం, ఏదో రీజన్ ఎత్తుక్కుంటాం మనం అంతే బయటకు వెళ్ళడానికి. సో అదైతే పర్పస్ అయితే సాల్వ్ అయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ టుడే విత్ మై హబ్బీ. సో ఇంటికి రాగానే యాజ్ యూజువల్ మళ్ళీ పనులు స్టార్ట్ అయిపోతాయి కదా. సో అది దట్స్ ఆల్ అబౌట్ టుడే. సో ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి మనం కూడా డిన్నర్ తినేద్దాం. ఓకే, సో అదండి ఇవాళ నా వీడియో. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.